ప్రతిపాడు ప్రతిపాడుకు సంబంధించినటువంటి అంశం చూసినట్లయితే ఇక్కడ వరుపుల సుబ్బారావు అట్లాగే వరుపుల సత్యప్రభ వీళ్ళిద్దరు కూడా బంధుత్వం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వరుపుల సుబ్బారావు పోటీ చేస్తూ ఉన్నారు, వరుపుల సత్యప్రభ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిపాడు అసెంబ్లీ సెగ్మెంట్లో వరుపుల సుబ్బారావు పైన వరుపుల సత్యప్రభ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనికి అనేక అంశాలు కూడా అక్కడ ఉన్నాయి. ఎవరైతే వరుపుల రాజా గారి సతీమణి, ఆయన తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి, అక్కడ అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, అందరితో అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా అందరితో అతి దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తిగా ఉన్నటువంటి పేరున్నటువంటి వ్యక్తి. అతను హఠాత్ మరణం తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత సత్యప్రభ గారికి అక్కడ సీట్ ఇవ్వటం, వారు ఇప్పుడు పోటీలో నిలబడటంతో అక్కడ వారికి ఎడ్జ్ ఉంది. సరే, ఇప్పుడు మనం గతంలో కూడా చూస్తే గతంలో ప్రతిపాడులో వైసీపీ నుంచి పూర్ణచంద్ర ప్రసాద్ పోటీ చేశారు. ఆయన 77,000 ఓట్లు వచ్చినాయి. వరుపుల రాజా ఎవరైతే సత్యప్రభ భర్త పోటీ చేశారో 72,000 ఓట్లు వచ్చినాయి. 4,500 ఓట్లతో ఆయన ఓడిపోయి ఉన్నాడు. అక్కడ జనసేన పార్టీకి వరుపుల తమ్మయ్య బాబు అని పోటీ చేశాడు, అతనికి సుమారు 7,000 ఓట్లు రావటం జరిగింది. ఈ రకంగా చూస్తే దాదాపు తెలుగుదేశం పార్టీ జనసేన ఓట్లు కలిపితే 2,400 ఓట్లు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి యొక్క ప్రభావం కూడా ఉంది. అనంతబాబు మనం చూసాం గతంలో. అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు కారు డెలివరీ చేసినటువంటి వ్యక్తి, బాడీ డ్రైవర్ని కారు డెలివరీ చేసినటువంటి అనంతబాబు మొన్న ఈ ప్రతిపాడు వెళ్తే వెంటబడ్డారట. అక్కడ ఎవరైతే దళిత వర్గాలు పూర్తిగా ఇతన్ని వీళ్ళందరినీ కూడా వ్యతిరేకించడం వైఎస్ఆర్సీపీ పార్టీని, అది చాలా ప్రభావవంతంగా ఉందనేటువంటిది అంశం. సరే, వైసీపీ నాయకులు కూడా ఆయన సపోర్ట్ చేయకపోవటం, ఇలాంటివి చాలా కారణాలు ఉన్నాయి అక్కడ. వీటితో పాటు ఏదైనా కానీ సింపతి, వరుపుల రాజా గారు చనిపోయిన సింపతి కూడా సత్యప్రభ వైసీపీ ఎమ్మెల్సీ అండి అనంతబాబు మీద దళితులు ఏదైతే అది ఎఫెక్ట్ ఉంది, అది చాలా ఎఫెక్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని టీడీపీకి ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం